పేరెంట్స్ అసలు ఎలా ఉందో చూద్దాం అని. అంటే మీకు మామూలుగా వెజిటేరియన్ అంటే ఎవరో టీచర్ గారు చికెన్ దాంతో పాటు రోజు వారానికి రోజు పెడతారా కలివి పెడతారు అందరూ. మీరు అందరూ రోజు వెళ్తారా స్కూల్లో ఉన్న వాళ్ళందరూ? పేరెంట్స్ ఎవరైనా వచ్చి చేస్తారా? ఏమో ఎలా ఉంటుంది భోజనం? అంటే మేము వచ్చామని బాగుంటుంది రోజు భోజనం బాగుంటుందా? ఎక్కి పెడుతున్నారు రోజు టైంకి వస్తుందా? గ్యాస్ ఇబ్బంది మామూలు పంట మామూలు పంట ఇప్పుడు ఇబ్బంది అన్నారు కదా, ఇక్కడ అయిపోయింది బండి. రేపు ఏం చేయాలో భయం సార్. మాకు 25 అమ్మ ఇస్తామని బండి ఏంటంటారు. రేపు సెలవు మరి తర్వాత చెప్తాను. ఇప్పుడు ఏదైతే స్కూల్ ఉందో టీవీ గారిని ఎక్కడైతే ఎమర్జెన్సీ ఉందో వాళ్ళని చెప్పమని చెప్తాను. ఇబ్బంది మనం గ్యాస్ మన లేదు, టైట్ ఏం లేవు, మనం ఫ్రీగా ఉంది. గుర్తు కూడా వచ్చి ఇబ్బంది మీరంతా అన్ని ఇక్కడే వంట ఉంటారు కదా. తొక్కుంటే ఎట్లా ఇక్కడ వంట చేస్తున్నారు, తలంట్లో పెడుతుంటే మీరు తలంట్లు వేస్తున్నారు అంటారు. ఆయన పెట్టుకుని వండుతున్నాం. కానీ ఇక్కడ ఇబ్బంది సెట్ చేస్తే ఇబ్బంది ఉంది సార్. తీస్తారు ఏదో సచివాలయం పెట్టారు, తీస్తారు సార్. సెట్ తీస్తారు. అందరికీ నమస్కారం. ఏదైతే నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థ మీద అనేక ప్రణాళికలు తీసుకొచ్చి అనేక సంస్కరణలు తీసుకొచ్చి అదేవిధంగా మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యంతో పాటు స్కూల్ యూనిఫామ్ కూడా ఎక్కడా కూడా ఒక్క లోగో కూడా లేకోకుండా, పార్టీ ఎంబ్లం లేకోకుండా పిల్లలు అనేది ఒక క్రమశిక్షణతో ఉండాలి, వాళ్ళకి ఎడ్యుకేషన్ బాగా ఉండాలి, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి అనే ఉద్దేశంతో ఏదైతే మధ్యాహ్నం కూడా వాళ్ళకి ఏదైతే రుచికరమైన భోజనాన్ని అందించాలనే ఉద్దేశంతో మరి ప్రతిరోజు కూడా నిరంతరం కూడా పర్యవేక్షణ చేయాలని చెప్పి మా నాయకులు కూడా చెప్తున్నారు. ఇంతకుముందు కూడా అనేక పర్యాటకం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు కూడా అందరూ కూడా సడన్ విజిట్ కూడా చేయండి. తల్లిదండ్రులను కూడా అప్పుడప్పుడు వచ్చి ఆహారం ఎలాగుంటుంది అనేది వాళ్ళు కూడా పర్యవేక్షించాలని చెప్పి ఒక సూచన ఇమ్మని చెప్పారు. ఈ సందర్భంగా టీచర్లందరిని కూడా కోరుకునేది ఒకటే, ఎవరు చేసినా సరే అప్పుడప్పుడు మీరు కూడా ఈ భోజనం చేసి ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే వెంటనే డిఓ గారి నోటీసులోకి కానీ మా నోటీసులోకి కానీ తీసుకొస్తే తప్పనిసరిగా అది సరిచేస్తామని చెప్పడం జరుగుతుంది. ఇవాళ కూడా మేము అనుకోకుండా 2వ డివిజన్లో శ్రీరామ్ నగర్ స్కూల్లోకి వెళ్దామని అనుకున్నాం. కానీ అధికారులందరికీ అక్కడ చెప్పి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మేము వస్తున్నామంటే అన్నీ శుభ్రంగా చేసి ఉన్నిస్తారనే ఉద్దేశంతో 10 నిమిషాల ముందే ఈ స్కూల్కి వస్తున్నామని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. పిల్లలందరూ కూడా వాళ్ళ దగ్గర అందరి దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. అందరూ కూడా చాలా బాగుందని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఒక్కళ్ళు కూడా ఇది బాగోలేదని కానీ ఇది పోనీ
మధ్య రకంగా ఉంది, సంతృప్తికరంగా అని కాకుండా చాలా బాగుంది, సూపర్ అండి అని చెప్తున్నారు. ఒక విద్యార్థితో కూడా మాట్లాడించడం జరుగుతుంది. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధ్యతాయుతమైన పరిపాలన అందిస్తూ టీచర్స్ పట్ల కానీ పిల్లల పట్ల కానీ అలాగే పిల్లల తల్లిదండ్రుల్ని ఏదైతే పేరెంట్స్ మీట్ కూడా పెట్టి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా జరుగుతుంది అనేది, అలాగే పేరెంట్స్ కూడా మరి ఆటల పోటీలు కూడా పెట్టారు. అదేవిధంగా ప్రతి స్కూల్లో కూడా నాయకులను కూడా అటెండ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోమన్నారు. అలాగే స్కూల్ కమిటీల విషయంలో ఎప్పటికప్పుడు ఆ కమిటీ కూడా దీని మీద రిమార్క్స్ ఏమైనా ఉంటే కూడా చెప్పమని చెప్పారు. మరి ఏదైతే నారా లోకేష్ గారు మరి చదువు పట్ల విద్యార్థులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలంటే మంచి చదువు ఉండాలి, మంచి విద్యను అభ్యసించాలి, పై చదువుల వరకు చదివి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతోనే ఈ మార్పులన్నీ తీసుకురావడం జరిగింది. ఇదందరూ కూడా ప్రజలందరూ గమనించాలి. తల్లిదండ్రులు కూడా బాధ్యతాయుతంగా ఉండి వాళ్ళ పిల్లల్ని మంచి చదువులు చదివించాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. స్టడింగ్ ఇన్ 9th క్లాస్. మా స్కూల్లో ప్రతిరోజు అందరినీ స్పెషల్ కేర్ తీసుకుని అప్పుడప్పుడు టీచర్లు కూడా మా దగ్గర ఉండి మాతోనే రోజు తింటారు. టీచర్స్ కూడా మాతో అందరినీ సమానంగా చూస్తారు. బాగుంటుంది సార్ భోజనం సార్, నాణ్యత బాగుంటుంది సార్, సూపర్. మా ఎదురుగానే మొత్తం అంతా చేపిస్తారు. అంతా మాతోనే చూపించి మొత్తం నీట్ గా మాకు అడిగి మాకు ఇష్టమైంది చెప్పి చేపించి స్పెషల్ కేర్ తీసుకుంటారు సార్. అంతా బాగుంటుంది సార్. సార్ మాకు ఇంకా స్పెషల్ కేర్ తీసుకుంటారు సార్. ఇంకా మాకు ఇంకా ఇష్టమైన ఉంది అని చెప్పి కనుక్కొని మరీ స్పెషల్ కేర్ తీసుకుని మరీ చెప్తారు సార్. రోజు ఒకలాగా ఉంటుందా లేదు సార్, మాకు ఇష్టమైంది మాకు చెప్పి ఆ మెనూ బట్టి, లేదు మేము తినట్లేదు అనుకుంటే మెనూ మార్చి ఆ స్పెషల్ కేర్ తీసుకుని అంతా చేస్తాం. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 81793 53366, 81794 53366.